హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అబౌట్ మేక్ మనీ ఛానల్. ఈ యొక్క వీడియోలో మనం విండోస్ యొక్క ఆల్ షార్ట్కట్ కీస్ మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, ఎందుకంటే ఈ షార్ట్కట్ కీస్ అనేవి మన యొక్క లైఫ్ని ఈజీగా అంటే సింపుల్గా మనకి మన యొక్క టాస్క్ని ఫినిష్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. సో అందులో భాగంగా ఏంటంటే విండోస్ ప్లస్ ఆర్ మనం ప్రెస్ చేయగానే ఏంటంటే ఒక రన్ పాపప్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో మనం ఏది టైప్ చేస్తే అది షార్ట్కట్ కీస్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్గా నోట్ ప్యాడ్ అని టైప్ చేయగానే మనకి నోట్ ప్యాడ్ అని వస్తుంది. అండ్ దాని తర్వాత విండోస్ ప్లస్ ఈ ప్రెస్ చేయగానే ఏంటంటే మనకు ఒక విండో అనేది వస్తుంది అనమాట. మనకి విండోస్ ఎక్స్ప్లోరర్ కావాలి కాబట్టి సో సింపుల్గా మనం విండోస్ ప్లస్ ఈ ప్రెస్ చేయగానే విండోస్ పాపప్ అనేది వస్తుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే మనకి ఏమైనా కంట్రోల్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా, కంట్రోల్ ప్యానల్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా ఫస్ట్ విండోస్ ప్లస్ ఆర్క్ వచ్చేసి appis.cpl టైప్ చేయండి చాలు. సో ఇందులో ఏంటంటే మన యొక్క సాఫ్ట్వేర్స్ ఏమేమి ఇన్స్టాల్ చేసాం అండ్ దాని తర్వాత దాంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ చేంజెస్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే గూగుల్ని మనం అన్ఇన్స్టాల్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ని మనం అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగా. సో సింపుల్ వే. అండ్ దాని తర్వాత ఏంటంటే మనం గూగుల్లో ఏంటంటే న్యూ ట్యాబ్స్ ఏమైనా యూజ్ చేయాలన్నా, న్యూ ట్యాబ్స్ ఏమైనా ఓపెన్ చేయాలన్నా మనం కర్సర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో కంట్రోల్ ప్లస్ టీ క్లిక్ చేస్తూ ఉంటే మనకి న్యూ ట్యాబ్స్ అనేవి ఓపెన్ అవుతుంది. అండ్ దాని తర్వాత వీటిని క్లోజ్ చేయాలంటే, ఒక్కో ట్యాబ్ క్లోజ్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ డబ్ల్యూ. సో ఈ యొక్క షార్ట్ కీ అనేది మీకు మీ యొక్క లైఫ్ని సింపుల్ అండ్ ఈజీగా చేస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ఏంటంటే మీకు ఏమైనా షార్ట్ కట్ కీస్ కావాలనుకున్నా కూడా మీరు జస్ట్ కామెంట్ చేయండి, వాటికి సంబంధించి కీస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఈ సింపుల్ కీస్ కావచ్చు, షార్ట్ కట్ కీస్ కంప్లీట్గా ఏంటంటే మన యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను పెడతాను. సో ఎవరైనా ఎవరికైనా నీడ్ ఉన్నా, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా అవి యూజ్ చేసుకోవచ్చు అండ్ మన లైఫ్ని సింపుల్గా అండ్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత ఏంటంటే మనకి ఒక్క నిమిషం, విండోస్ ఆర్లో ఏంటంటే మనకి చాలా రకాల కమాండ్స్ ఉంటాయి. అండ్ కమాండ్ ప్రాంప్ట్ అంటే సిఎండి అని ప్రెస్ చేసేసారు. సో కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మనకు కావాల్సిన సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా మన ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సిస్టమ్ ఇన్ఫార్మ్ టైప్ చేయగానే మన యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మన సిస్టంలో ఏ బయాస్ రన్ అవుతుంది, లేకపోతే ఎంత స్టోరేజ్ ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రన్ అవుతుంది అనమాట. మన హోస్ట్ నేమ్ ఏంటి, లైక్ ఇలాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకి సిస్టమ్ ఇన్ఫోలో మనకి తెలుస్తాయి అనమాట. సో మన యొక్క ఓఎస్ అనేది ఎప్పుడు బిల్డ్ అయింది, మన యొక్క ల్యాప్టాప్ అనేది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి సిస్టమ్ ఇన్ఫోలో మనకి తెలుస్తాయి అనమాట. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే బిగినర్స్ కావచ్చు, ఎవరైతే ఎంప్లాయీస్ కావచ్చు, మీ యొక్క ల్యాప్టాప్ డీటెయిల్స్ ఎవరైనా కొత్త ల్యాప్టాప్ కొనాలన్నా కూడా, సో ఇఫ్ ఇన్ కేస్ మన కొత్త ల్యాప్టాప్ కొనాలి అంటే దాని యొక్క కాన్ఫిగరేషన్ ఎలా తెలుసుకోవాలంటే, సో విండోస్ ప్లస్ ఈ ప్రెస్ చేసి దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి మీరు ప్రాపర్టీస్కి వెళ్తే అక్కడ ఏంటంటే మనకి మన యొక్క స్టోరేజ్ పరంగా కావచ్చు, లేకపోతే ర్యామ్ పరంగా కావచ్చు, సో వీటన్ని డీటెయిల్స్ మనకి మన యొక్క సిస్టమ్ టైప్ 32 బిట్టా 64 బిట్టా ఇవన్నీ మనకి అర్థమవుతాయి అనమాట. సో మనకి ఏ ఓఎస్ అనేది మనం యూజ్ చేస్తున్నాం, ఏ యొక్క విండోస్ 10, 11 ఏదైతే యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. సో ఓఎస్ బిల్డ్ డేట్ ఎప్పుడు అయింది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అర్థమవుతాయి అనమాట. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి. సో మన సిస్టమ్ ఇన్ డెప్త్ అనేది చాలా చాలా రకాలు ఉన్నాయి. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ మన యొక్క సిస్టంలో నెంబర్ ఆఫ్ యూజర్స్ని క్రియేట్ చేయాలన్నా, లైక్ ఒక నిమిషం, కంప్యూటర్ మేనేజ్మెంట్లోకి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్ ఉంటాయి. అండ్ యూజర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రస్తుతానికి నా దాంట్లో లెనోవో అండ్ షేక్ ఈ యొక్క 2 యూజర్స్ అయితే ఉన్నాయి. సో ఇలా నెంబర్ ఆఫ్ యూజర్స్ క్రియేట్ చేసుకుని ఆ యొక్క లాగిన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ యూజర్ క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క యూజర్ నేమ్ వస్తుంది. అంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు యూజర్ని, దానికి పాస్వర్డ్ కూడా సెట్ చేయొచ్చు అండ్ మనం దాన్ని లాగిన్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ షార్ట్ కట్ కీస్ అయితే మీకు ఈజీగా అండ్ సింపుల్గా మీ యొక్క లైఫ్ని లీడ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫర్దర్గా మనకి ఆల్ అబౌట్ మేక్ మనీ ఛానల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ మనకి వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఏమైనా సజెస్టెడ్ ఐడియాస్ ఉన్నా కావచ్చు, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కావచ్చు, మరి కింద కామెంట్ చేయండి, వాటికి తగ్గట్టు వీడియో కూడా చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమన్నా అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.